ఏది ఒక ఓ వేసుకోండి సుదర్శన్ గారికి శివాని గారికి. సారీ సింగర్ సుదర్శన్ గారికి, సింగర్ శివాని గారికి. పాడుగా జరా పాడు. కాదు ఇప్పుడు సుదర్శన్ గారు వచ్చాక నేను కోరస్. ఓకే, దాని తర్వాత ఆయన కోరస్ మ్యాచ్ చేయలేము, వింటారు కదా. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయాయి. సుదర్శన్ గారు పాడండి. ఆసానా హీ యహా అందుకో మీరేదో ఇప్పుడు ఆసామి అన్నారు కదా, అదేంటిది? కాదు, ఇది హిందీ పాటే కదా, ఆషిక్ 2. అది హిందీయా? నేను రేడియోలో వినేవన్నీ డిస్టర్బెన్స్ గా వచ్చేది, నేను అలాగే నేర్చుకున్నా. తుమ్ హీ హో నువ్వు అందుకుంటే బీబో కాదమ్మా. అందుకోవాలా? సారీ. రెడీ 3, 2, 1 2, 1. రెడీ. తుమ్ హీ హో अब तुम ही हो. అబ్ తుమ్ హీ హో యాది ఆషికి. అసలు నువ్వు ఎంచుకుంది ఏ రాగం, పాడుతుంది ఏం తానం? సార్ ఇది హిందీ పాటలు అన్నీ ఎందుకుంటాయి సార్? హిందీ పాటలో మలయాళం లిరిక్స్ రావాలి, ఇప్పుడు అదే ట్రెండ్. రాగం అనేది తెలుగు కదా. యాక్చువల్గా శివాని గారు చూడంగానే ఎవరన్నా ఏదన్నా పని చేస్తే ఆపేస్తారండి. సీరియస్ కాదు, అంత అందాన్ని చూసి ఆ పని ముందుకు పోదు, అట్లా ఆగిపోవాలనిపించింది. ఇది పెద్ద బిస్కెట్, ఇది క్రీమ్ బిస్కెట్. ఏమండి మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఏదో వైట్ షర్ట్ వేసుకోవచ్చు. వైట్ షర్ట్ యాక్చువల్గా వంశీ గారి ఇన్స్పిరేషన్. మీరు ఎవరికి తెలియదు, నేను వంశీ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఓపెన్ గా చదువుతున్నా అన్న, కూడా ఫ్యాన్స్ ఉంటారా? నేను యాక్చువల్గా ఈ రోజు నుండి శబదం తీసుకున్నా, ఏ ఈవెంట్స్కి వెళ్ళినా వైట్ షర్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ ఈవెంట్కి వెళ్ళినా వైట్ షర్ట్లు వేసుకొస్తున్నారు, హిట్లు పడుతున్నారు. మామూలు కాదు అన్న, ఇది నేను ఫాలో అవుతున్నానన్న. ఈ రోజు నుండి ఎక్కడికైనా నేను శివానిని పొగడమన్నాను, వస్తున్నా. వంశీ గారిని కాదు. శివాని పొగిడితే మాకేమొస్తుంది? మహా అయితే ఇంకో ఫుడ్ వీడియో వస్తుంది. ఏమొస్తుంది? వంశీకరణ పొగిడితే ఏమైనా రాలుతాయేమో కానీ. ఆయన లిటిల్ హార్ట్స్, ఆయన బ్లాక్ బాస్టర్లు అన్నీ కొట్టి ఇప్పుడు ఏఎంబి ఏషియన్ మహేష్ బాబు, AAA ఏషియన్ అల్లు అర్జున్, ఏఎన్వి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏషియన్ ఏవియన్ ఏవియన్. Yes. ఏషియన్ అందుకని వాడు కరెక్ట్గానే పొగిడాడు.